ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఈ దాడిలో హెవీ వాటర్ ప్లాంట్ ధ్వంసమైనట్లు వెల్లడించింది. దాడిని ధృవీకరించింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. రేడియేషన్ ముప్పు లేదంటూ వెల్లడించింది. తబ్రిజ్ పెట్రోకెమికల్ ప్లాంట్, ఇస్ఫహాన్, అలాగే ఖుజెస్తాన్ స్టీల్ ఫ్యాక్టరీలపై US, ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు గ్రౌండ్ ఆపరేషన్కు రెడీ అవుతోంది అమెరికా. ఈ ఆపరేషన్ కోసం 10,000 మందికి పైగా అమెరికన్ గ్రౌండ్ ట్రూప్స్ని రంగంలోకి దించింది. చర్చల కోసం ఇరాన్ను ఏప్రిల్ 6 వరకు ట్రంప్ డెడ్లైన్ విధించడం జరిగింది. అయితే ఆ డెడ్లైన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మళ్ళీ టాపిక్ కాస్త డైవర్ట్ అవుతుంది. బట్ కాస్త మాట్లాడుకున్న మళ్ళీ ఈ టాపిక్లోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ ఏప్రిల్ 6 వరకు ఎందుకంటే గ్రౌండ్ ఆపరేషన్కు ప్రిపేర్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సందర్భం. ఈ క్రమంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఈ రోజు జరిగిన దాడి గురించి మాట్లాడుకుంటున్న క్రమం అసలు ఏంటిది, ఈ దాడి కారణంగా ఇరాన్కు కలిగే నష్టం ఏంటి, దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ముందుగా దాడి గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత దీనివల్ల ఇరాన్కు కలిగే నష్టాలు ఏంటి అండ్ దీని గురించి మాట్లాడుకుందాం. విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఇరాన్లో 2 ప్రధాన న్యూక్లియర్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ కేంద్రాలు అనుకుందాం. 2 ప్రధాన న్యూక్లియర్ కేంద్రాలపై ఇటీవల దాడులు జరిగాయి. అందులో ఒకటి అరాక్లోని హెవీ వాటర్ రియాక్టర్ మీద దాడి జరిగింది. ఆ దాడిలో ఈ హెవీ వాటర్ రియాక్టర్ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో దీని మీద దాడి జరిగిందని చెప్పి IAEA కన్ఫర్మేషన్ ఇచ్చింది. IAEA ఏమంటుందంటే ఇరాన్లోని కోందాబ్ హెవీ వాటర్ రియాక్టర్ ఇక ఆపరేషన్లో లేదు అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇకపై పనిచేయదు అంటూ కూడా చెప్పుకొచ్చింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. సో పూర్తిగా ధ్వంసమైందని చెప్పి చెప్పుకొచ్చింది. అయితే అక్కడ ఉత్పత్తి నిలిచిపోయిందంటే చెప్పుకొచ్చినప్పటికీ ఇక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నట్లుగా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదంటూ కూడా తెలిపింది. అయితే మార్చి 27న జరిగిన దాడులు ఇవి. ఇరాన్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే ఇరాన్ ఏమంటుంది, ప్రాణ నష్టం కానివి లేకపోతే రేడియేషన్ వ్యాప్తి అటువంటిది ఏమీ లేదంటూ కూడా స్పష్టం చేసింది ఇరాన్. ఈ దాడులకు పాల్పడింది మేమే అంటూ ఇజ్రాయెల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకోవైపు ఉత్తర ఇరాన్లోని తబ్రిజ్ పెట్రోకెమికల్ కర్మాగారం పైన కూడా దాడి జరిగింది. ఇక్కడ చమురు, గ్యాస్, ప్లాస్టిక్ లాంటి కెమికల్ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఈ దాడిలో ప్లాంట్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇదిగా ఉంటే తమపై కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి కాబట్టి మేము రిటాలియేషన్కి వెళ్తామంటూ ఇరాన్ కంటిన్యూస్గా దాడులు చేస్తూనే ఉంది. గట్టి హెచ్చరికలు పంపిస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ కమాండర్లు, రాజకీయ ప్రముఖులు టార్గెట్గా దాడులు చేస్తామని చెప్పి IRGC ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి అమెరికా తమపై బెదిరింపులకు పాల్పడుతోంది. వాటిని మేము గట్టిగా ఎదుర్కొంటాం. బెదిరింపులు ఇలాగే కొనసాగితే వారి కమాండర్లు, సైనికులు పర్షియన్ గల్ఫ్లోని షార్కులకు ఆహారమవుతారు అంటూ కూడా IRGC అధికార ప్రతినిధి నిన్న వార్నింగ్ కూడా ఇచ్చిన సందర్భం. ఒకసారి విజువల్ని మీరు చూడొచ్చు. ఆ హెవీ వాటర్ రియాక్టర్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పి IAEA చెప్పుకొచ్చింది. ధ్వంసమైన సందర్భంలో అక్కడ నల్లటి పొగ పూర్తిగా ప్రాంతాన్ని ఆవరించేసింది. దాంతోపాటు ఆకాశంలో కొన్ని కిలోమీటర్ల వరకు కూడా నిలువున అక్కడ మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఆ దాడిలో మీరు చూడొచ్చు, మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా ఆ ప్లాంట్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అసలు ఏంటి ప్లాంట్, దాంతోపాటు ఇరాన్కు ఎందుకంత కీలకం, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇది అరాక్ దగ్గరలోని ఖోందా ప్రాంతంలో ఉంది. ఇది హెవీ వాటర్ రియాక్టర్ అంటూ ఉంటారు, అంటే HWR. ఇది IR40 అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే 40 మెగావాట్ థర్మల్ సామర్థ్యం ఉంటుంది దీనికి. హెవీ వాటర్ అంటే సాధారణంగా మనకు H2 అంటూ ఉంటారు, అంటే 2 హైడ్రోజన్లు, ఆక్సిజన్, వాటర్ అంటే అంతే కదా. అండ్ ఇక్కడ డ్యూటేరియం ఉన్న నీరు మాట, ఇది D2O, డ్యూటేరియం ఉన్న నీరు. ఇది న్యూట్రాన్స్ను స్లో చేయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల నేచురల్ యురేనియంతో కూడా ఇది రియాక్షన్ చెందుతుంది అనేది, కొనసాగించగలదు అనేది మనకు అందుతున్న సమాచారం, మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం. అయితే కోందాబ్ రియాక్టర్ ప్రపంచ రాజకీయాల్లో పెద్ద ఇష్యూ అవడానికి కారణాలు కూడా మాట్లాడుకోవాలి. ఇది ప్లూటోనియం ఉత్పత్తి సామర్థ్యం ఉంది దీనికి. ఈ రియాక్టర్ కారణంగా ప్లూటోనియం-239 ఉత్పత్తి చేయొచ్చు. అణుబాంబులకు ఉపయోగపడే మెటీరియల్ ఇది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దీన్ని నిశ్చితంగా మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ వెస్ట్రన్ కంట్రీస్ ఇది వెపన్ ప్రోగ్రామ్కు ఉపయోగపడవచ్చు అని చెప్పి అనుమానాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చాయి ఇటు అమెరికాతో పాటు మిగిలిన పశ్చిమ దేశాలు. మీరు చూడొచ్చు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చేసిన ట్వీట్ అది. బేస్డ్ ఆన్ ఇండిపెండెంట్ అనాలిసిస్ ఆఫ్ శాటిలైట్ ఇమేజరీ and knowledge of the installation, the IAEA has confirmed the heavy water production plant at Kondab, which Iran reported had been attacked on 27th March, has sustained severe damage and is no longer operational. The installation contains no declared
న్యూక్లియర్ మెటీరియల్ అంటూ కూడా ఇటు IAEA చేస్తున్న ట్వీట్ అది. సో IAEA చెప్పుకొచ్చింది ఏమని, బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ శాటిలైట్ ఇమేజరీ, దాంతోపాటు అక్కడ ఇన్స్టలేషన్కి సంబంధించిన నాలెడ్జ్ ప్రకారం IAEA కన్ఫర్మేషన్ ఏమిస్తోంది, హెవీ వాటర్ ప్రొడక్షన్ ప్లాంట్ ఇన్ ఖొందాబ్లో ఉన్న హెవీ వాటర్ ప్రొడక్షన్ ప్లాంట్ ఇరాన్లో ఉన్నది. అది 27 మార్చిన అటాక్ గురైంది. దాంతోపాటు సివియర్ డ్యామేజ్ జరిగింది దానికి. ఇక నో లాంగర్ ఆపరేషన్, అది ఆపరేషన్లో లేదు, ఇక ఆపరేషన్కి పనికిరాదు అని చెప్పుకొచ్చింది. ఇన్స్టలేషన్ కంటైన్స్ నో డిక్లేర్డ్ న్యూక్లియర్ మెటీరియల్. అయితే అక్కడ న్యూక్లియర్ మెటీరియల్ ఉందని చెప్పి అక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేమంటూ కూడా IAEA చెప్పుకొచ్చింది. సో ఇక్కడ ఎందుకంత కీలకం ఇరాన్కి? ఖొందాబ్ హెవీ వాటర్ రియాక్టర్ దాడి ఇరాన్కు ఎటువంటి నష్టాన్ని కలిగించబోతోంది? మాట్లాడుకున్న ప్రయత్నం చేసినప్పుడు ఖొందాబ్ హెవీ వాటర్ రియాక్టర్పై దాడి జరిగితే ఇరాన్కు ఇటు సైన్స్ పరంగా, మిలిటరీ పరంగా, జియో పొలిటికల్ ఇన్ని కోణాల్లో కూడా వీటిని చూడాల్సి ఉంటుంది. అణు ప్రోగ్రాంపై నేరుగా దెబ్బ పడుతుంది. ఇరాన్ కీలక అణు ప్రాజెక్టులలో ఒకటి ఈ హెవీ వాటర్ రియాక్టర్ ప్లాంట్, అయితే హెవీ వాటర్ రియాక్టర్ ప్రొడక్షన్ ప్లాంట్ ఖొందాబ్ ఉన్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే రియాక్టర్ పూర్తిగా ధ్వంసం అయితే ప్లూటోనియం ఉత్పత్తి సామర్థ్యం నిలిచిపోతుంది. రీసెర్చ్ కొన్నేళ్ల వెనక్కి వెళ్ళిపోతుంది. దీన్ని మళ్ళీ తిరిగి నిర్మించాలంటే ఒక 5 నుంచి 10 ఏళ్ల వరకు పట్టే అవకాశం ఉంటుంది. $1 బిలియన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. హెవీ వాటర్ రియాక్ట్ కావడంతో పెద్ద స్థాయిలో రేడియో యాక్టివ్ లీక్ అవకాశం తక్కువ. చెన్నబోల్ లాంటి ప్రమాదంతో దీన్ని పోల్చడానికి లేదు. కానీ స్థానికంగా కంటామినేషన్ జరిగే అవకాశం ఉంది. అక్కడ నీరు, అక్కడ నేల కలుషితమయ్యే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయం దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పి విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. అండ్ ఇక మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ నష్టం గురించి మాట్లాడుకుంటే ఈ న్యూక్లియర్ డిటరెన్స్ అంటే అణుబెదిరింపు సామర్థ్యం, అణుబెదిరింపు సామర్థ్యంలో భాగంగా మాట్లాడుకోవాలి. న్యూక్లియర్ డిటరెన్స్లో భాగంగా మాట్లాడుకోవాలి. ఇది దాడి తర్వాత ఇరాన్ బార్గెనింగ్ పవర్ తగ్గుతుంది అనేది వినిపించమాట. ఇటు US ఇజ్రాయెల్కు మానసిక ఆధిక్యం దక్కచ్చు అని చెప్పి, అలా చెప్పి వీటి మీద ఎప్పుడు డిపెండ్ అయ్యలేదు కదా ఇరాన్ కంప్లీట్గా. బికాస్ వాళ్ళకున్న సత్తా కావచ్చు, వాళ్ళకున్న పవర్ కావచ్చు, అది వెనకాల నుంచి రష్యా అండ్ చైనా అందిస్తున్నది అని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇరాన్ వెంటనే ఏం చేసే అవకాశం ఉంటుంది? తనపై దాడి చేసిన దేశంపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఎస్కలేషన్ జరుగుతోంది. ఇజ్రాయెల్ మీద కూడా న్యూక్లియర్ దాడికి దిగిందనేది, అంటే న్యూక్లియర్ దాడి ఇన్ ద సెన్స్ వీళ్ళు వెపన్ వేస్తే న్యూక్లియర్ వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళు ఎలా దాడి చేయగలరు? బట్ వీళ్ళ దగ్గర ఉన్న వెపనరీతో వాళ్ళకున్న న్యూక్లియర్ ప్యానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఏదో దెబ్బలు తగిలేదానికి, బట్ రేడియేషన్ లీక్ అయ్యేంతలా కాదు అనేది వినిపించమాట. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం. అయితే ఇది ఏం జరగచ్చు? పోనీ ఇజ్రాయెల్ వరకు వెళ్ళకపోయినా గల్ఫ్ ప్రాంతంలో ఒక పెద్ద యుద్ధానికి, ప్రమాదానికి దారితీయచ్చు. వెంటనే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ రియాక్ట్ అయింది, అత్యవసర విచారణ కూడా మొదలు పెడుతుంది అండ్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. బట్ IAEA అక్కడ రానివ్వకుండా రిస్ట్రిక్షన్స్ విధించింది ఇరాన్. కాబట్టి వాళ్ళు అక్కడ అందుతున్న సమాచారం, లేకపోతే వాళ్ళకి శాటిలైట్ ఇమేజరీ, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకున్న అవగాహన ప్రకారం మాత్రమే వాళ్ళు దీని మీద అసెస్మెంట్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి కంప్లీట్ గ్రౌండ్లోకి దిగి వాళ్ళు చూసే పరిస్థితి లేదు. ఇక్కడ వరకు దీన్ని క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. అండ్ రియాక్టర్ ధ్వంసం కావడం అనేది భారీ ఇన్వెస్ట్మెంట్ నష్టం ఇది ఇరాన్కి. ఇప్పటికే శాంక్షన్స్ ఉన్నాయి, దీనికి తోడు మరిన్ని ఆంక్షలు పడే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు ఇరాన్ ఎకానమీ ఇప్పటికే ప్రమాదంలో ఉంది, అది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇరాన్ అఫీషియల్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇది కేవలం హెవీ వాటర్ రియాక్టర్ ప్లాంట్. సో దీనివల్ల అంత ప్రమాదం ఉంటుందా? దీన్ని నిజంగా అంత కన్సిడరేషన్లో తీసుకునే ప్రయత్నం చేస్తుందా? ఇది పూర్తిగా IAEA చెప్పినట్టుగా పూర్తిగా ధ్వంసం అయిందా? ఎందుకంటే న్యూక్లియర్ మెటీరియల్ IAEA చెప్పిన దాని ప్రకారం అక్కడ న్యూక్లియర్ మెటీరియల్ కన్ఫర్మేషన్ గురించి అక్కడ ఉందని చెప్పి అక్కడ కన్ఫర్మేషన్ లేదు అని చెప్పి ఇది IAEA చెప్తున్నమాట. సో అదే జరిగితే IAEA లెక్కల ప్రకారం అక్కడ లేదు అనుకుంటే, బికాస్ గ్రౌండ్లోకి వెళ్ళలేదు IAEA, ఒక లేదు అనుకుంటే ఓకే, ఉంటే పరిస్థితి ఏంటి? బట్ దీని గురించి కన్ఫర్మేషన్గా ఇరాన్ నుంచి క్లారిటీ రావాలి. కానీ దాడి జరిగింది, పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. మనకు అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం, లేకపోతే విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట ప్రకారం అక్కడ కనుక దాడి జరిగింది కన్ఫర్మేషన్ అయితే కనుక ఇది ప్రపంచానికి అంత ముప్పుగా కాకపోయినా, ప్రపంచానికి ముప్పుగా తలెత్తకపోయినా, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ నీరు, అక్కడ నేల కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు అక్కడ భయం, అస్థిరత కూడా విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ సెక్యూరిటీ బలహీనపడే అవకాశం ఉంది అని చెప్పి సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఖొందాబ్ రియాక్టర్పై దాడి, ఇన్ఫ్యాక్ట్ ఆ రియాక్టర్పై దాడి ఇరాన్కు అణు ప్రోగ్రాంలో వెనకడుగు పడవచ్చు, ఆర్థికంగా భారీ నష్టం జరగచ్చు, స్ట్రాటజిక్ బలం తగ్గే అవకాశం ఉంటుంది, ప్రాంతీయ యుద్ధానికి ఇది తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఇప్పుడు ఏం చేయొచ్చు ఇరాన్? ఇటు కోస్టల్ ఏరియాస్లో ఉన్న దుబాయ్, సౌదీ అరేబియా, ఇప్పటికే సౌదీ అరేబియా మీద కూడా టార్గెట్ని ఈరోజు కాస్త వేగవంతం చేసింది. ఈరోజు మరింత ఎక్కువ దాడులకు పాల్పడుతోంది. దాంతోపాటు ఖతార్, కువైట్ వీటి మీద కూడా తన దాడుని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అండ్ పూర్తి స్థాయిలో వెపన్ గ్రేడ్ ప్లూటోనియం ఫ్యాక్టరీ కాదు. JCPOA తర్వాత మార్పుల గురించి మాట్లాడుకునే సందర్భం. JCPOA తర్వాత మార్పులు జరిగాయి కాబట్టి నష్టం సింబాలిక్ స్ట్రాటజీగా ఎక్కువ. ఇమీడియట్ న్యూక్లియర్ వెపన్ లాస్ అయితే కాదనుకోవాలి. ఇక్కడ ఇజ్రాయెల్ ఇలాంటి రియాక్టర్లపై గతంలో కూడా దాడులు చేస్తుంది. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే ఇరాక్ కావచ్చు, సిరియా కావచ్చు, లేకపోతే ఇరాన్ రిటాలియేట్ చేస్తే కనుక ఎలాంటి టార్గెట్లు ఎంచుకుంటుంది అనేది కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంది.